చదువుకుందాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 22వ వచనం 23వ వచనం చదువుతున్నాను. ఒకసారి లేకపోతే 18 నుంచి చదువుతాను, చూడండి. 18 నుంచి చదువుతున్నాను, ఆలకించండి. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 18వ వచనం నుంచి. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు అని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థం. చదివిన ఈ వాక్య భాగాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అర్థమగునట్లు బోధించి, ఆ వాక్యానుసారముగా బ్రతుకున్నట్లు కృపను అనుగ్రహించి మనలందరినీ తన నీతిగల మార్గాలలో స్థిరపరచును గాక. గట్టి చెప్పండి ఆమేనని. మంచిది బిడ్డలు, చదివిన వాక్యాన్ని ఒక 15 నిమిషాలు ఆపేస్తా. మళ్ళీ మనం లేటుగా వచ్చామని మళ్ళీ నెల్లూరు వాళ్ళకి అన్యాయం చేయకూడదు, మనం త్వరగా ఆపేస్తాం. మళ్ళీ కేక్ కార్యక్రమం కాబట్టి. చదవబడిన వాక్యం క్రిస్మస్ సందర్భంలోది. మనం ప్రతిసారి ఈ వాక్యాన్ని క్రిస్మస్ సందర్భంలోనే జ్ఞాపకం చేసుకుంటాం. క్రిస్మస్, క్రైస్ట్ మాస్. క్రిస్మస్ అంటే క్రీస్తును పూజించుట అని అర్థం, క్రీస్తుని ఆరాధించడం అని అర్థం. ఈరోజు మనం మందిరానికి దేనికి వచ్చామంటే యేసయ్యను ఆరాధించడానికి, పూజించడానికి. ఆరాధించడం కంటే కూడా పూజించడం అంటే బాగుంటుంది. యేసును పూజించడానికి వచ్చాం. మనలాగే యేసు ప్రభువుని పూజించడానికి కొందరు వచ్చారు. మనలాగే యేసు ప్రభువును పూజించడానికి కొందరు వచ్చారు. ఎవరు? జ్ఞానులు. తూర్పు దేశము నుండి జ్ఞానులు కొందరు వచ్చారు. బంగారు సాంబ్రాణి బోళాన్ని పెట్టెల్లో తీసుకొని బాలుడైన యేసయ్యను ఆరాధించడానికి తూర్పు దేశాల నుంచి వచ్చారని బైబిల్ రాయబడింది. వాళ్ళు కూడా పూజించడానికే వచ్చారు. మనము కూడా పూజించడానికే వచ్చాం. ఎందుకు పూజించాలి ఆయన్ని? క్రిస్మస్, దేవునిని పూజించడం. ఎందుకు పూజించాలి వీళ్ళరా? ఈ క్రిస్మస్ పండగ ఒక ముత్తుకూరులోనే జరగట్లేదు. ఈరోజు క్రిస్మస్ పండుగ ఎక్కడెక్కడ జరుగుతుందమ్మా? భూమి మీద ఉన్న ప్రతి దేశంలో. ఈ భూమి మీద ఉన్న ప్రతి దేశంలో, లేదా ఈ భూమి మీద ఉన్నటువంటి భూమి ఎక్కడెక్కడైతే ఉందో అక్కడక్కడంతా, ఎక్కడో కొన్ని ప్రాంతాల్లో అడవుల్లో వాళ్ళు ఏమంటారు, ఈ బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా అడవుల్లోనే నివాసం చేసే వాళ్ళు ఏమన్నా మిస్ అయ్యారేమో, కానీ నాగరికత కలిగిన ప్రతి దేశంలో ఈరోజు ఆరాధించబడుతున్న ఏకైక దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసయ్యని పూజిస్తున్నారు. ఈ రోజున ఎవరికి కలిగిన స్తోమతను బట్టి వాళ్ళు పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. మందిరాల్ని చక్కగా డెకరేట్ చేస్తున్నారు, లైటింగ్స్తో ప్రభునామాన్ని మహింపరుస్తున్నారు. పండుగ చేసుకుంటారు. దేవునిని ఆరాధిస్తున్నారు, పండగ చేస్తున్నారు ప్రపంచమంతా. వారితో పాటు మనం కూడా కలిసి ఈరోజు ప్రభువుని ఆరాధిస్తున్నాం, పూజిస్తున్నాం, క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నాం. క్రిస్మస్ పండుగ కూడా కొంతమంది బట్టలు కొనుక్కునే స్తోమత లేని పరిస్థితులు అయిపోయారు. కొంతమంది
మన సంఘంలోనైనా బయట వాళ్ళలోనైనా. అదే బంధువులు పెళ్ళికి బొమ్మని ఎట్టపోతారు జాషవా? బంధువులు పెళ్ళికి కానీ పోవాలంటే ఖచ్చితంగా కొత్త బట్టలు వేసుకొనే పోతారు పెళ్ళికి. ఒకవేళ కొత్త బట్టలు వేసుకోపోలేదనుకో ఏమనుకుంటారు చూసిన వాళ్ళ, ఎదురే దరిద్రుడు అనుకుంటారు ఏమోనని. బట్టలు ఉంటేనే పెళ్ళిళ్ళకి పోతారు, బట్టలు లేకపోతే పెళ్ళిళ్ళకి పోరు. లోక సంబంధమైన పెళ్ళిళ్ళకైనా బట్టలు వేసి కొత్త బట్టలు కొనుక్కొని పోతున్నారు. కానీ క్రిస్మస్ రోజు మనల్ని అడిగేది ఎవరు? మా పాస్టర్ ఇంకా చాలా మంచోడు, ఎట్టున్నా కూడా ఇబ్బంది లేదు అంటాడు. ఆ డబ్బులు ఇంకో దానికి పనికొస్తాయి అని శక్తి సామర్థ్యాలు ఉన్నా కూడా, దేవుడు ఇచ్చినా కూడా కొంతమంది దేవుని మహిమ కొరకు ఆలోచించరు అన్నమాట. దేవుని బిడ్డ, ఒకవేళ మన పరిస్థితులు బాగలేకపోతే ప్రభువు తెలుసు, బాగుండి కూడా కకృతి పడితే ఇది నీకు పండగ కాదు అసలు లెక్క. సంవత్సరానికి మనకు వచ్చేది ఒకే ఒక పండగ. దీన్ని కూడా నువ్వు అట్లాగే దిగులు, వేదన, నిరాశ, నిస్పృహలతో చేసుకుంటే ఎట్లాగా? అసలు మన ప్రభువుని ఎందుకు పూజిస్తున్నావో తెలుసా? ఎందుకు ఆరాధిస్తున్నావో తెలుసా? ఆయన వల్ల ఎన్ని మేలులో తెలుసా? యేసయ్య భూమి మీదకి రాకపోయి ఉంటే ఎంత నష్టమో తెలుసా? మన జీవితాలకి ఎంత మేలు కలిగిందో తెలుసా యేసయ్య వల్ల? బిడ్డ, నీకు ఆ మేలులు నిజంగా అర్థమైతే పొరపాటును కూడా నువ్వు అసలు ఇంకా అశాంతి, అసమాధానాలతో ఉండలేవు. ఖచ్చితంగా నువ్వు నిశ్చయంగా గట్టిగా ప్రభుని ఘనంగా ఆరాధిస్తావు. సర్వ ప్రపంచం అంతా ఈరోజు పండుగ చేస్తూ ఉంది. యేసు ప్రభు బర్త్డేని పండుగ చేసుకుంటున్నారు. ఎప్పుడు రాని భక్తులు కూడా ఈరోజు వస్తారు చర్చిలకి. సంవత్సరంలో ఎప్పుడు రానోళ్ళు కూడా ఈరోజు మళ్ళీ ఎప్పుడు వస్తారు? 31st నైట్కి కొంతమంది 1వ తేదీ ఆరాధనకి. ఈ 2 ఖచ్చితంగా వస్తారు జాషువా. ఎంత మందిరానికి ప్రేమ లేని వాళ్ళైనా, దేవుడి ప్రేమ లేని వాళ్ళైనా ఆ 2 రోజులు ఖచ్చితంగా వస్తారు. అట్లాంటి పండుగలు ఇవి. కాబట్టి మనం హుషారుగా ఘనంగా ప్రభు నామాన్ని ఆరాధించాలి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ రోజు, ఈ పండుగ రోజు దేవుడు తన మందిరానికి చేరి వచ్చిన మనందరితో కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. వినండి. ప్రపంచమంతా పండుగ చేస్తుంది, మనం పండుగ చేసుకుంటున్నాం. ఈ పండుగ రోజు కూడా కొంతమంది బాధలతో, కష్టాలతో, కన్నీళ్ళతో, అవమానాలతో, రోదనతో, ఆక్రమణలతో నలిగిపోయిన స్థితిలో, ఆ శాంతి సమాధానం లేని స్థితిలో బిడ్డలు మందిరంకి వచ్చినారు. పేరుకే క్రిస్మస్ కానీ జీవితంలో క్రిస్మస్ లేదు. పేరుకే క్రిస్మస్ కానీ నిజమైన ఆనందం కుటుంబంలో కనబట్లేదు. కొన్ని కుటుంబాల్లో చాలా చెప్పుకోలేని వేదనలతో దాన్ని కప్పెట్టి పైన నవ్వుతో కవర్ చేస్తా చాలా వేదన కలిగి దేవుని మందిరికి వచ్చాం మనందరమే, చాలా వరకు కూడా. అయితే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి ఒక మంచి చక్కని వాగ్దానపూర్వకమైన సందేశాన్ని ఇచ్చి పంపించాలని కోరుకుంటున్నాడు. ఆ వాగ్దానం ఏంటంటే ఇప్పుడు చదువుతున్నాను చూడండి, 22వ వచనం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలు అనే పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థం. 2000 సంవత్సరాల క్రితం బెత్లెహేము గ్రామంలో పశువుల తొట్టిలో పరుండిన బాలుడైన యేసు, లేదా వాక్యం అయిన దేవుడు శరీరాన్ని ధరించి ఈ భూమి మీదకి నరునిగా కన్య గర్భము నుండి ఉద్భవించిన బిడ్డరా, కన్య గర్భము నుండి ఉద్భవించిన మనం ఆరాధిస్తున్న మన ప్రభు అయిన యేసు, ఆయనకు ఏం పేరు పెట్టబడిందంటే ఇప్పుడు మనం చదివిన వాక్యంలో ఉంది, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని రాయబడింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ రోజు ఆయన సన్నిధికి వచ్చిన మనందరికీ ప్రభు ఇచ్చే మాట ఏంటంటే, నేను 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చింది ఇమ్మానుయేలుగా. ఈరోజు దేవుని మందిరంలో ఉన్న మీ అందరికీ నేను ఇమ్మానుయేలుని అని. నేను ఇమ్మానుయేలుని. ఇమ్మానుయేలు అంటే అర్థమైంది, దేవుడు మనకు తోడు. చెప్పండి, దేవుడు మనకే తోడు. దేవుడు మీకు తోడుగా ఉండడానికి, మనకు తోడుగా ఉండడానికి 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి మనిషిగా దిగి వచ్చాడు. అయినా కానీ యేసు ప్రభు వారు పుట్టిన ఆ జన్మ, యేసయ్య జన్మం ఎంత ఆశ్చర్యకరం అంటే బిడ్డలారా, కన్య గర్భం ధరించిందని రాయబడింది బైబిల్లో. వివాహం కానటువంటి ఒక స్త్రీ, పురుషుని ఎరుగునటువంటి ఒక స్త్రీ మరి గర్భం ధరించింది. మనం చాలాసార్లు ఈ వాక్యం వింటుంటాం కానీ అవును కదా వదిలేస్తాం, దాని గురించి పట్టించుకోం.
దాని గురించి ఇప్పుడు సైన్స్ పరంగా పెళ్ళిగాని ఒక ఆడపిల్ల అసలు గర్భం ధరించే అవకాశం ఉందా? చెప్పండి, గర్భం ధరించే అవకాశం ఉందా? లేదు. పొరపాటును కూడా కుదరదు. స్త్రీ పురుషుల కలయిక వల్లే గర్భం పిండం ఏర్పడుతుంది. అయితే దేవుని వాక్యం చెప్తుంది, కన్య గర్భం ధరించింది అంటే అసాధ్యమైన అసంభవమైన ఒక కార్యము జరిగింది భూమి మీద. అది ఆ ఒక్కసారే జరిగింది. ఇంతవరకు భూమి మీద అంత ముందు జరగలేదు, ఆ తర్వాత జరగలేదు. భూమి మీద కన్య గర్భం ధరించి కుమారుని కనటం ఒక్క మరియ విషయంలోనే జరిగింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఈ క్రిస్మస్ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తున్నమాట, అసాధ్యమైన కార్యాలని, అసంభవమైన కార్యాలని సాధ్యము చేసే దేవుణ్ణి కలుగున్నాం మనం. ఆమేన్ చెప్పండి, చెప్పగట్టిగా హల్లెలూయా. నీ జీవితంలో అసాధ్యమైన కార్యాలు సాధ్యముగా మారుస్తాడు. అసంభవమైన కార్యాలు, జరగవు అన్న కార్యాలు జరిగేటట్టు చేసే దేవుడు పుట్టినరోజు ఇది. నా వల్ల కాదు, రా నాయుడమ్మ, తొందర కూర్చో నాయుడమ్మ, లేటుగా వచ్చి కొందరు కూర్చోలేండి, కూర్చో. ముందుగానే ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నాం మనం. ఇంకా ఇంత అయిపోయింది, నా జన్మ అవుట్, నా జీవితం అవుట్, ఇంకింతకంటే ఎక్కువ లేదు, ఇది జరగదు, అది జరగదు, నేను ఇల్లు కొనటం జరగదు, నా బిడ్డలు బాగుపడటం జరగదు, నా భర్త బాగుపడటం జరగదు, ఇక నా భర్త నన్ను ప్రేమించడం అసాధ్యం, ఏరే మనిషిని చూసేసుకున్నాడు, అయిపోయింది నా పని, ఇంకా నేను బతికేది లేదు, పెట్టేది లేదు, ఎవరి కోసం బతకాలా, ఇంకా నా జీవితంలో మంచి రోజులు నేను చూడలేను, లేకపోతే నా వ్యాపారం ఇంకా అయిపోయింది, ఈ చేతి పనులతోనే, ఈ ఐదులతోనే, ఈ ఆరాలతోనే, ఈ గొడ్డు కష్టంతోనే, ఈ గొడ్డు చాకిరితోనే నా బ్రతుకులు ఇట్లాగే సాగిపోవాలి, నేను ఇంకా పైకి లేయలేను, ఈ చాలని జీతాలతోనే, ఈ చాలని ఉద్యోగాలతోనే, ఈ కట్టేది ఎక్కువ, తినేది తక్కువ, లాభం తక్కువ, కట్టేది ఎక్కువ, అయిపోయింది నా బతుకు, నా జీవితం అయిపోయింది, ఇక నేను లేయటం కష్టం, ఇంక ఇది ఇంతే, నా రాత ఇట్ట రాసి పెట్టుందని ఒకవేళ ఎవరైనా కృంగిపోయి దేవుని మందిరానికి వచ్చి ఉంటే, బిడ్డ నీతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీరసంగా ఉండింది చాలు, ఈరోజు క్రిస్మస్, హుషారుగా ఉండు, ప్రభు నీతో ఏం చెప్తున్నాడు తెలుసా, ఈ రోజు నువ్వు గమనించాల్సిన మాట, నువ్వు విశ్వసించి నమ్మగలిగితే అసాధ్యమైన కార్యాలని నీ జీవితంలోనే సాధ్యం చేసి చూపిస్తాడు యేసు నామములో. చెప్పు గట్టిగా హల్లెలూయా. అసంభవమైన కార్యాలని సంభవమయ్యేటట్టుగా చేసి చూపిస్తాడు. అందుకే క్రిస్మస్ చేసుకోవాలి, మనం క్రిస్మస్ చేసుకోవాలి. ఇంట్లో బిర్యానీ వండి అన్ని జనులకు పెట్టాలి, ఈరోజు అన్ని జనులకు పెట్టాలా, విగ్రహారాధికులు పెట్టాలా, మనం తింటాం కదా మన కడుపులో, సైతాన్ కా బేట, మొత్తం మనం చేసుకుని మనమే పొళ్ళికలు ఇచ్చుకునేది, అన్ని జనులు కూడా బుద్ధి కూడా లేదు మనకి. ఈ రోజున సంక్రాంతి చూడండి, అన్నీ చేస్తారు, చేసి మనకిస్తారు, ఈరనా మన పెద్ద భక్తులు మాకొద్దు, చీ ఏమో మాట వద్దు అంటున్నావా, మా పాస్టర్ చెప్పాడు, మా పాస్టర్ బుద్ధి లేని వాళ్ళారా, సంక్రాంతికి ఇచ్చినా, కాంక్రాంతికి ఇచ్చినా, ఏ క్రాంతికి ఇచ్చినా తీసుకోండి, ఇక నుంచి రంజాన్కి బిర్యానీ వస్తుంది, తీసుకో, దేవుళ్ళకి పెట్టారా, మీ దేవుళ్ళకి పెట్టారా అని అడగబోలేం మనం. వాళ్ళు కనుక మేము దేవుడు పెట్టిందని వాళ్ళ నోటితో చెబితే అప్పుడు వద్దని చెప్పండి. సహజంగా మనకి దేవుడు పెట్టింది పెట్టరు, వాళ్ళ జ్ఞానవంతులు మనకే ఆఫ్ మైండ్, మనకంటే దేవుడు బిడ్డలకలే, మీకు కాదు, మళ్ళీ మీరు ఫీల్ అవుతారేమో, ఫీల్ అయినా పెద్ద ఇబ్బంది లేదులే. ఎంతకాలం ఈ దరిద్రం. ఏం చెప్పాను, క్రిస్మస్ రోజన్నా బిర్యానీలు ఉండి పక్కన వాళ్ళకి పార్సిల్ పెట్టి పంపించి, ఇంత కాదు, బాగా పెద్ద ప్యాకెట్ కట్టు ఈ రోజన్నా, నీ సొమ్ము ఇతరులు తినాలా, ఎందుకక్క మాకు ఈరోజు, అక్క పిల్లి కూడా బిచ్చి వేయవే, ఈరోజు తీసుకొచ్చేవేంటి అన్నారు అనుకో, అమ్మా యేసు పుట్టాడమ్మా ఈరోజు. అవునా, యేసు ఎందుకు పుట్టాడు తెలుసమ్మా, అసాధ్యమైన కార్యాలని సాధ్యం చేసేవాడుగా పుట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. జరగని కార్యాలు జరిగేటట్టు చేస్తాడు యేసు నామములో. నీకు కూడా నీ జీవితంలో కూడా ఏదైనా కోరుకమ్మా, దేవుడికి చేస్తాడమ్మా, ఇదిగో తినమ్మా బిర్యానీ తినా అనియండి. అసలు పిండి వంటలు చేయటమే మర్చిపోయారు యేసు నామములు, అంతే మనుషులు అసలు మర్చిపోయారు, డబ్బు ఎక్కడ ఖర్చు అయిపోద్దని. అందుకే నేను చెప్తున్నాను కదా, భక్తి వాళ్ళ దగ్గర ఉంది, దేవుడు మన దగ్గర ఉన్నాడు. అదే వాళ్ళు ఈ విధంగా వదిలేస్తారా చెప్పండి. అన్నిటికీ నేను గాలి కొడితే మళ్ళీ చేస్తాను, నేను గాలి కొట్టాలి అన్నిటికీ, నేను కొట్టనే, ఇంకా నేను కొట్టే పరిస్థితి లేదు. ఇంకా చేసుకుంటే చేసుకోండి, పోతే పోండి, నేను మాత్రం చేసుకుంటా యేసు నామములో ఆమేనండి. ఇంకా నేను దేన్ని వదలను.
నా పరిస్థితి బాగుంటే నేను కూడా మా ఊరంతా పెట్టాలని ఇప్పుడు మన గొల్లవీధి బెడ్లు పెట్టారే, నేను కూడా ఎక్కడో దగ్గర ఇప్పుడు నేను ఉండే దగ్గర ఒక కాలనీ భోజనం పెట్టాలి, నాకు కూడా ఆశ. ఇస్తాడులే, శక్తిని ఇస్తాడు నా దేవుడు, నాకు ఖచ్చితంగా ఇస్తాడు. చర్చిలో పెట్టడం కాదు, చర్చిలో అంతా ఎవరో ఒకరు పెడతా ఉంటారు చర్చిల్లో, అన్ని జనులకు పెట్టాలి. ఈరోజు ఎందుకో తెలుసా, ఆయన అసాధ్యమైన కార్యాలు సాధ్యం చేసే దేవుడు, అసంభవమైన కార్యాలు సంభవమైనట్టు చేసే దేవుడు. ఎవరి జీవితాల్లో? నీ జీవితంలో, నా జీవితంలో. యేసుని ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళందరి జీవితాల్లో కన్య గర్భము ధరించడం అది అసాధ్యం. ఆ అసాధ్యమైన కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తి ద్వారా, తన మహిమ ద్వారా ఒక స్త్రీ గర్భసంచిలో పిండాన్ని ఏర్పాటు చేశాడు ఆయన. అందుకే యేసు ప్రభువులో తండ్రి రక్తం లేదు, మరియ రక్తం మాత్రం, తల్లి రక్తం మాత్రమే ఉంటుంది. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన పాపము లేని నిష్కలంకమైన పిండంగా రూపించబడ్డాడు. యేసు జన్మలో పాపం లేదు, యేసు క్రియలలో పాపం లేదు. అందుకే ఆయన పాపము లేని దేవుడిగా బైబిల్లో కొనియాడబడ్డాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మన దేవుళ్ళలో పాపం ఉందా? ఉందా? లేదు. 100% మానవునిలో ఉండే ఏ పాపము లేదు ఆయనలో. అందుకే ఆయన పాపము లేని దేవుడు కాబట్టి ఈరోజు ప్రపంచం అంతా ఆయన పాదాల దగ్గర పడుంది. ఈ రోజున వాళ్ళలోని నువ్వు నేను ఉన్నాం, మనం అందరమే. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు అర్థమవుతుందా? ఈరోజు దేవుడు మనందరికీ ఏం చెప్తున్నాడంటే, అసాధ్యమైన కార్యాలు మీ జీవితంలో ఏదైనా ఉంటే నేను సాధ్యం చేస్తా. నా వల్ల కాదు, మేము చేయలేము అనుకుంటున్నారా? అట్లా అనుకుని ఎడదాకా వచ్చారు. ఇక అట్లా అనుకోబాకండి. నాకు అసాధ్యం, కానీ నేను పూజించే దేవుడికి మాత్రం సమస్తము సాధ్యం. నా దేవుడు చేస్తాడు, నా దేవుడు జరిగిస్తాడు, నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు నా రాత మారుస్తాడు, నా స్టార్ తిరిగిపోద్ది, నా బ్రతుకు దీవెనకరంగా మార్చబడుతుంది, నేను లక్షాధికారిని అవుతా. ఆమె చెప్పు గట్టిగా. నేనేమనుకున్నాను తెలుసా? నేను కోటీశ్వరుడు అని ప్రార్థన చేస్తుంటా. ఏంది సీరియస్ అయిపోతున్నావు కొంతమంది ఆ మాట అంటే. నువ్వు కోటీశ్వరుడు అయితే మేము ఒప్పుకోం, నువ్వు ఎట్టే ఉండాలా అన్నట్టు అనుకుంటారు కొంతమంది. నేను కోటీశ్వరుడు అవ్వాలని ప్రార్థన చేస్తున్నా. పుట్టింది పెంట కుప్పల మధ్య, దీవించబడాల, ఎత్తుకు ఎదగాల, అది నా కోరిక. కోట్ల రూపాయలకు అధిపతి అవ్వాలని నా కోరిక. గుండెల్లో బగ మండుతుంది యేసునామములో. అది నాకు అసాధ్యం, నాకు అసంభవం. నేను ఆరాధించి పూజించే నా దేవుడికి సమస్తం సాధ్యం. ఆమె చెప్పండి గట్టిగా, చెప్పు గట్టిగా హల్లెలూయా. నా దగ్గర కోట్లు ఉంటే వెనక స్థలం ఇంతసేపు ఖాళీ ఉంటుంది. వెనక స్థలమా 1,00,000 ఎక్స్ట్రా పెట్టాను కొనేస్తా. వేస్తున్నాం చుట్టూ ప్రహరీ గోడ, పైన 2 ఫ్లోర్లు, పైన రూములు, కింద మందిని పెద్ద ఎన్నున్నాయి. ఆయన ఈకెట్ ఉన్నాను కానీ ఆయన ఇస్తే రూపురేఖలు మార్చేయటమే యేసునామంలో. ఆయన కంటే ఎక్కువ నా జీవితంలో ఏది లేదు. నాకు లేదు. మరి మీకేమో నాకు తెలీదు. ప్రార్థన చేయండి, నేను లక్షాధికారిని అవ్వాలి ప్రభువా. నువ్వు నన్ను లక్షాధికారిని చేస్తే నీ పని ఒక్కటి కూడా నేను ఖాళీ ఉండి, నేను అయ్యా నువ్వు నాకు ఇచ్చే కొలత నేను నీకు ఇస్తా, నేను నీకు ఇచ్చే కొలత నాకు ఏంది? ఎవరు మన దేవుడు? కన్య గర్భంలో పిండాన్ని రూపించిన వాడు, అసాధ్యమైన కార్యాలు సాధ్యం చేసిన వాడు. బిడ్డలారా, ఆ తర్వాత కిందకు పోతే కన్యక గర్భవతి కుమారుని కనిందా, ఆయనకి ఇమ్మానుయేలుని పేరు పెట్టారంట. ఆ ఇమ్మానుయేలు అనే పేరుకి అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడు. ఈ క్రిస్మస్ రోజు మనం అందరం ఏం నమ్మాలంటే, లేమ్మా అమ్మా కెతురమ్మా, ఈ క్రిస్మస్ రోజు మనం ఏమని నమ్మాలంటే దేవుడు మనకి తోడు అని నమ్మాలి. అర్థమైతే హల్లెలూయా అని చెప్పండి. మందిరంలో ఉండే వాళ్ళందరూ ఏమని నమ్మాలమ్మా? దేవుడు నాకు తోడై ఉన్నాడు అని నమ్మాలా? నమ్ముతున్నారా? నమ్మినట్టే ఉన్నవాళ్ళు అంటారా? మీరు నమ్మినా మీరు నమ్మకపోయినా దేవుడు మాత్రం మీకు తోడుగా ఉండకపోయి ఉంటే ఈ రోజు వరకు మీరు భూమి మీద ఉండేవాళ్ళు కాదు. బకెట్ తన్నుడు హై. ఎప్పుడో బకెట్ తన్ను ఉండేవాళ్ళు. ఎన్ని యాక్సిడెంట్ జరగలేదు సుదర్శనం, ఎన్ని యాక్సిడెంట్ జరగలేదు మనకి? కరోనా రాలేదా? పెద్దవాళ్ళు వెళ్ళిపోయారు. నువ్వు నేను రుస్తులువే, మనం నిలబడ్డం ఏంది? దేవుడు మనకు తోడు కాబట్టి నిలబడ్డాం మనం. నాకు తోడుగా ఉండన్న దేవుడు, నేను మంచోడిని కాదు, నేను చెడ్డోడిని, పరమ చెడ్డోడిని. నువ్వు అనుకుంటున్నావు అది పరమ చెడ్డోడు అని. ఆయన దృష్టిలో నువ్వు నమ్మకమైన బిడ్డవి, ప్రేమగల బిడ్డవి. ఆయన నువ్వు ఎంత నేను భ్రష్టుని అనుకుంటున్నావో ఆయన అంత ఎక్కువ నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ సంగతి తెలియట్లే నీకు. అమ్మా, మనము చెడ్డోళ్ళం కాదు, ఆయన పిల్లలమి. యేసునందు విశ్వాసం ఉంచిన కారణాన్ని బట్టి నువ్వు నీతిమంతురాలు అయిపోయావు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభు నా దేవుడు అని నమ్మావో అప్పుడే నువ్వు నీతిమంతుడిగా శుభ్రంగా లక్ష సోప ఏ సోప వాడేది? నిర్మా ఇప్పుడు నిర్మాలు లేవులే.
ఏ సోపు వేస్తే ఫ్రెష్గా వస్తారో ఆ సోపుతో కడిగేసాడు యేసు నామములో నేను యేసయ్యా ఆమె నన్ను గట్టిగా. ఇక నువ్వు ఏడ్చుకుంటే నేనేం చేయలేను, నేను పాపిని నువ్వు పాపివి కాదో అని దేవుని వాక్యం చెప్తుంటే నేను పాపినే అంటే నేనేం చేయలేను. మనం పాపులం కాదు, యేసునందు విశ్వాసం ఉంచిన వారందరూ దేవుని పిల్లలు. ఆమె చెప్పండి గట్టిగా. యేసునందు విశ్వాసం ఉంచిన వారందరూ ఎవరి పిల్లలు? దేవుని పిల్లలు మనందరమే. మీరు యేసు ప్రభు నమ్మలేరా? ఇంకా అట్టయితే మీరు దేవుని పిల్లలు కాదు, నాకు తెలీదు. మీరు నిజంగా యేసు ప్రభుని దేవుడిగా అంగీకరించి ఉంటే, నమ్ముంటే, ఆయన ఆరాధిస్తుంటే, ఆయన బిడ్డలుగా బతకాలన్న కోరిక మీకుంటే మీరు ఆయన పిల్లలే. అందుకే మనం ఏమి నమ్మాలంటే, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఆమేనండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ క్రిస్మస్ రోజు, పండగ రోజు, సార్ పండగ రోజు ఏదో చర్చికి వచ్చాం రాక ఈరోజు కూడా బాంబులు పేలిస్తే మేము ఎవరు చెప్పుకోవాలి? నేనేం బాంబులు పేల్చట్లా, నేనేమి బాంబులు పేల్చట్లేదు నాయనా. అమ్మలారా, మీకు అర్థమయ్యే మాటలు ఆశీర్వాదాలు చెప్తున్నాను నేను. మన ప్రభువు మన జీవితాల్లో ఊహలకందని గొప్ప కార్యాలు చేస్తానని వాగ్దానం ఇచ్చాడు. నమ్మాలా పడలేదా? నమ్మాలి. ఇప్పుడు మీరు నమ్మి పొందుకోండి యేసు నామములో, అంతే. కన్య గర్భం ధరించడం అనేది అసాధ్యం, ఇంపాసిబుల్, 100,000% ఇంపాసిబుల్. సాధ్యం చేసి చూపించిన దేవుడు మన దేవుడు. నీ జీవితంలో కూడా జరగనివంటూ ఏమి ఉండవు. నీ కన్నీళ్ళు తొడవబడిపోతాయి యేసు నామములో, అంతే. నీ ఏడుపును కొట్టివేస్తాడు, నీ అసమాధానాన్ని తొలగిస్తాడు, నీకు సమాధానం ఇస్తాడు బిడ్డ. నీ పిల్లల భవిష్యత్తులు బాగు చేస్తాడు, నీ భర్తను కడతాడు ఆయన. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. పట్టుకో యేసయ్యను గట్టిగా. ఈ క్రిస్మస్ రోజు నీ కొరకు ఎన్ని మేలులు దాచాడో తెలుసా? నువ్వు పండగ చేసుకోవట్లా, ఆయన నీ కొరకు ఎన్ని మేలులు దాచాడో తెలుసా? అసలు ఆయన లేకపోతే మన జీవితాలకు అర్థం ఉందమ్మా? దేవుడు లేకపోతే మన జీవితాలకు అర్థం ఉందా? లేదు. అసాధ్యమైన కార్యాలు నీ జీవితంలో ఏమైనా ఉంటే ఈ క్రిస్మస్ రోజు నుంచి అవి సాధ్యములుగా మారిపోతున్న యేసు నామములో ఆమేనండి. అయ్యా నిజమే, నా జీవితంలో ఎన్నో అసాధ్యమైన కార్యాలు ఉన్నాయి, అవి జరగాలనుకునే వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. చెప్పు గట్టిగా హల్లెలూయా. బిడ్డలారా, ఈ అసాధ్యమైన కార్యాలను సాధ్యం చేసేది ఎవరో? పరిశుద్ధాత్మ దేవుడు. ఆత్మకార్యం నీలో జరిగి నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు, అంతే. మూడోది, తోడుగా ఉన్నాడు దేవుడు. మీకు ప్రయాణాలలో తోడుగున్నాడు, పనుల దగ్గర తోడుగున్నాడు. తోడై ఉన్న దేవుడిని వదిలిపెట్టి ఎక్కడెక్కడ తిరగతావేంది మైండ్ లేని మనుషుల్లాగా? తోడై ఉన్న దేవుడిని పట్టుకొని తోడై ఉన్న దేవుడిని ఆరాధించకుండా లోకంలో అక్కడ ఇక్కడ తిరిగి వాళ్ళ మీద తిరిగి వాళ్ళ మీద ఆధారపడి ఇప్పుడు దాకా తెచ్చుకున్నావు. ఇప్పుడు తిరుగు ప్రభు వైపు. ఆయన నీకు తోడుగా ఉన్నాడు, నువ్వు ఆయన పట్టించుకోవట్లా. లోకంలో ఎవరెవరినో పట్టించుకుంటున్నావు. వదిలేసి వెనకరా తమ్ముడా, అమ్మా. దేవుడు మనకు తోడు అని అర్థం ఇమ్మానుయేలు అంటే. కాబట్టి ఈరోజు అంశం పేరు ఏం పేరంటే పూజకు పాత్రుడైన ఇమ్మానుయేలు దేవుడు. అది పూజకు పాత్రుడైన ఇమ్మానుయేలు దేవుడు. ఆ ఇమ్మానుయేలు దేవుడే బిడ్డలారా మనకు తోడుగా ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కొన్ని రెఫరెన్స్ చదువుదాం చూడండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో ఏం రాయబడింది తెలుసా? యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం ముగిస్తున్నాను నేను ఇంక 10 నిమిషాల్లో. అడేం రాయబడింది తెలుసా? యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడవనియు నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను. ఇప్పుడు చూడండి, నీకు తోడై ఉన్నాను. అదిగో చూడండి, ఇమ్మానుయేలు దేవుడు చెప్తున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను నీ దేవుణ్ణి కాబట్టి నీకు తోడుగా ఉన్నా, నువ్వు భయపడద్దు. నేను నీ దేవుణ్ణి కాబట్టి దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయము చేయువాడని నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. అబ్బా మన దేవుడు ఎవరో తెలుసా? భయపడకు అని మనకు ధైర్యం చెప్పే దేవుడు. ఆమె చెప్పండి గట్టిగా. ఈరోజు మనం ఎవరి బర్త్డే జరుపుకుంటున్నాం? యేసయ్య బర్త్డే జరుపుకుంటున్నాం. పుట్టినరోజుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. 25 పుట్టాడా 32 మనకు అనవసరం, ఎన్ని పుట్టాడంతే. ఈ భూమి మీద ఉదయించాడు. కన్య గర్భం నుంచి ఆయన బయటకు వచ్చాడు. ఆయన జన్మించాడు. యేసు నా ప్రభు, నా దేవుడు, నా తండ్రి జన్మించిన దినాన్ని జ్ఞాపకం చేసుకొని నేను పండగ చేసుకుంటున్నా. చిన్నగా చేయను, ఇంకా చేసుకుంటా రాబోయే రోజుల్లో.
ఒకప్పుడు సైతాన్ చేష్టలు బట్టే క్రిస్మస్ లేదు, కిస్మిస్ లేదని ఎండిపోయిన మొఖాలోళ్ళారా, నన్ను కూడా ఎండిపోయేశారు మీరు. ఇప్పుడు చేయాలా, దేవుని పండగ చేయాలి, ఆయన పుట్టినరోజు పండగ చేయాలి, డ్యాన్సులు వేసి కాదు. ఇదిగో ప్రభు చెప్పేది ఏంటంటే ఆయన పండగ ఎలా చేయాలో తెలియదు. ఎందుకు పండగ చేయాలి, ఎందుకు పండగ చేయాలి మనం ప్రభువుకి, ఎందుకు పూజించాలి అంటే, నేను నీ దేవుణ్ణి, నీకు తోడుగా ఉన్నాను, భయపడొద్దమ్మా. బా ఎంత మంచి మాట. నేను నీ దేవుణ్ణి బిడ్డ, నీకు తోడుగా ఉన్నా, నువ్వు భయపడొద్దు, దిగులు పడొద్దు, నేను నిన్ను బలపరుస్తాను. ఎంత మంచి మాట్లాడి, నిజం చెప్తున్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేసేవాడిని నేనే, నీతి అనే నా కుడి హస్తముతో నేను ఆదుకుంటా. నా కుడి చేయి పేరు నీతి అనే నా దక్షిణ హస్తంతో నేను నిన్ను ఆదుకునే దేవుణ్ణి, సహాయం చేసే దేవుణ్ణి. ఆమేనండి. సహాయం చేసే దేవుణ్ణి, బలపరిచే దేవుణ్ణి, కృప చూపే దేవుణ్ణి, భయాలు తొలగించే దేవుణ్ణి, బలపరిచే దేవుణ్ణి, దిగులు తొలగించే దేవుణ్ణి, ఆదుకునే దేవుణ్ణి అని చెప్పాడు. కాబట్టి ఆయన బర్త్డే మనం చేస్తున్నాం ఈరోజు. ఆమె చెప్పండి గట్టిగా. చెయ్యాలా? ఇన్ని ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు బర్త్డే చేయాలా పడలేదనా? చేయాలా పడలేదా? చెయ్యాలి. నీ దిగులు తొలగించే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు, నీకు ఆరోగ్యం ఇచ్చే దేవుడు, కృప చూపే దేవుడు, నిన్ను లేవనెత్తే దేవుడు, ఆదుకునే దేవుడు, దిగులు తొలగించే దేవుడు, భయాలు తొలగించే దేవుడు, తోడై ఉండే దేవుడు. ఆయన మనకు తోడై ఉంటే ఇన్ని జరుగుతాయి. ఇప్పుడు తోడుగా ఉన్నాడంటారా లేరంటారా? ఉన్నాడా లేడా? ఆయన నీకు తోడుగా లేకపోతే సమాధి పెట్టుకు ఫోన్ చేయటమే, ఇంకంతే. అదే గుర్తుపెట్టుకో, సమాధి పెట్టుకు ఫోనే. ఉన్నాం భూమి మీద, బతకం మనం, అయిపోద్ది మన పరిస్థితి. ఒక్క నిమిషం ఆయన మనల్ని మర్చిపోతే మట్టిలో కలిసిపోయే ప్రాణాలు మనవి. నీవే లేకపోతే నేనేమైపోదును, నీవే లేకపోతే మట్టికి మన్నైపోదును, నాకెవ్వరు లేరయ్యా, నాకెవ్వరు లేరయ్యా. ఎంత మంచి పాట. నీవు లేకపోతే మట్టిలో కలిసిపోతాను ప్రభువా. కాబట్టి ఆయన మిమ్మల్ని మరవలేదు బిడ్డ. మీరు ఆయన జ్ఞాపకాల్లో ఉన్నారు. ఒకవేళ ఇంకా ఎవరైనా నన్ను దేవుడు మర్చిపోయాడు, నేను దేవుడి జ్ఞాపకాల్లో లేను అని మీరు అనుకుంటున్నట్లయితే మనసు మార్చుకోండి. ఆయన చెప్తున్నాడు, మన కొరకు పుట్టిన మన దేవునికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడింది. ఇమ్మానుయేలు దేవుడికి మనం ఇప్పుడు పండగ చేస్తున్నాం. ఇమ్మానుయేలు దేవుడిని మనం పూజిస్తున్నాం. ఈ క్రిస్మస్ పండగ ఇమ్మానుయేలు దేవుడిది. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడని అర్థం. ఈ రోజు నుంచి మన గుండెల్లో ఒక మాట ఫిక్స్ అయిపోవాలి జాషువా, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఆమేనండి. అందరూ నా మాట రెడీ, 1 2 3 స్టార్ట్. ఆమేన్ కాదు, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. చేతులు గుడి మీద పెట్టుకోండి. చెప్పిందా వదలను మిమ్మల్ని నేను. చేతులు గుడి మీద పెట్టుకోండి, గట్టిగా చెప్పాలి, నా దేవుడు నాకు తోడై ఉన్నాడని చెప్పాలి మీరు. రెడీ, 1 2 3 స్టార్ట్. నోళ్ళలో ఏం పెట్టుకోమన్నారు నాయన? అందరు నోరు తెరిచి చెప్పండి, మర్యాద వదలను. మళ్ళీ చెప్పండి. రెడీ, 1 2 3 స్టార్ట్. మరలా నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, అమ్మబడి నాన్నబడి. ఇదిగో నాకు కోపం వస్తుంది. ఇంకా అర్థమవుతుందా? ఎట చెప్పాలా? దేవుడు నాకు తోడై ఎట చెప్పాలా? నా దేవుడు నాకు తోడై ఉన్నాడు అని చెప్పాలి. ఇంకొకసారి లాస్ట్ చెప్పండి, ఏమనుకోండి, లాస్ట్ చెప్పండి. రెడీ, 1 2 3 స్టార్ట్. ఇప్పుడు మీరేం చెప్తారు? పక్కన వాళ్ళ చేతులు ఇచ్చి ఆగండి. పక్కన వాళ్ళకి, వెనక వాళ్ళకి, ముందు వాళ్ళకి చేతులు ఏం చేస్తారంటే, బ్రదర్, అక్క, సిస్టర్, దేవుడు మీకు తోడై ఉన్నాడు చెప్పండి. చెప్పు. రెడీ, 1 2 3 స్టార్ట్. చెప్పు. బ్రదర్, దేవుడు మీకు తోడై ఉన్నాడు. అమ్మ, మీకు దేవుడు తోడై ఉన్నాడు. చెప్పు. వెనక ముందు ప్రజోతమ్మ ఏం అడ్డు చూస్తాను, నవ్వుకుంటాను. మీరిద్దరు చెప్పుకున్నారా? ఒకరికొకరు చెప్పుకున్నారా? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దేవుడు మీకు తోడై ఉన్నాడు. దేవుడు మీకు తోడుగా ఉంటాడు కదా, ఉన్నాడు. ఆయన మనందరికీ తోడుగా ఉండగాబట్టే 2025 క్రిస్మస్ చేస్తున్నాం మనం ఈ రోజున. బిడ్డలారా, క్రిస్మస్ పండగ క్రైస్తవులకు మాత్రమే కాదు, ప్రపంచం అంతటికి పండగ. అర్థం చేసుకుంటే ఆశీర్వాదం, అర్థం కాకపోతే ఏం చేయలేం మనం.
మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మన దిగులు తొలగిస్తాడు, మనల్ని భయాల నుంచి తొలగిస్తాడు, బలపరుస్తాడు, సహాయం చేస్తాడు, ఆదుకుంటాడు. అందుకే మనం ఆయనకి క్రిస్మస్ పండుగ చేయాలి. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం ఏం రాయబడిందంటే, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం ఏం రాయబడిందంటే, శత్రువుల చేతి నుండి విడిపించడానికి తోడై ఉన్నాడు దేవుడు అని రాయబడింది. అక్కడ వారు నీ మీదకి రాకుండా నీకు తోడుగా ఉన్నానని రాయబడింది. మన ప్రభు శత్రువులందరి చేతిలో నుంచి మనల్ని తప్పించడానికి మనకు తోడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మందిరంలో ఉన్న వాళ్ళకి శత్రువులు ఎవరో? నీకెవరన్నా బంధువులు శత్రువులు లేచారమ్మా? లేకపోతే అప్పులు శత్రువుల? అశాంతి, అసమాధానం, నిరాశ, కృంగుదల, 24 గంటలు ఏదో ఒక దిగులుతో డిప్రెషన్ అయిపోయావా? బిడ్డ తిండి కూడా ఎక్కట్లేదా? కృంగిపోయి ఉన్నావా? అమ్మా, అది నీ శత్రువు. ప్రభు చెప్తున్నాడు, నీ శత్రువుల చేతుల్లో నుంచి నిన్ను తప్పించడానికి, శత్రువుల చేతుల్లో పడకుండా నిన్ను కాపాడడానికి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయనే మన ఇమ్మానుయేలు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తుల కార్యాల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం తీస్తే అక్కడ చక్కని మాట రాయబడింది. అపోస్తుల కార్యాల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే అక్కడ కూడా తోడుగా ఉన్నాడు. ఎంత చక్కని మాట, నాకు ఇది బాగా ఇష్టం ఈ మాట. ఆ మాట చదువుతా చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం. పౌలు గారితో యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు ఈ మాట. 9వ వచనం నుంచి, రాత్రి వేళ దర్శనమందు ప్రభువు చెప్తున్నాడు పౌలు గారితోటి, నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకుము, నేను నీకు తోడై ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవ్వడును రాడు. నీకు హాని చేయడానికి నీ మీదకి ఎవ్వడును రాడు. ఈ పట్టణములో నాకు బహుజనమున్నది అని పౌలుతో చెప్పగా, అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించనని రాయబడింది. ప్రభువుకు మహిమ కలుగును గాక. అమ్మా, ఆపరా సాలుగానే అన్నట్టు చూస్తున్నారు మీరు. ఎందుకు సూపులతో చంపుతారు? వచ్చిందే లేటు, ఆపేస్తా. బుద్ధుంటే ఇంక చెప్పను. ఏదో 4 మాటలకు వచ్చి ధైర్యం చెప్పి వదిలేద్దామని నా బాధ. మరి మీకు ఇంజక్షన్ ఎక్కిందో ఎక్కలేదో నాకు తెలియదు. నాకైతే ఫుల్గా ఎక్కిపోయింది, కింద నుంచి పైదాకా. 1 ఇంజక్షన్ కాదు, ఈ మధ్య వీటికి వేసుకుంటారే, దేనికి? షుగర్ వచ్చిన వాళ్ళు వేసుకుంటారు. ఏంటంటే ఇన్సులిన్ పొట్టకి వేసుకుంటారు చూడు. ఈ విధంగా ప్రతిరోజు కాళ్ళు కానించి తల్లకి వేసుకుంటానే ఉన్నా నేనైతే. జాషువా వేసుకుంటాను, వాక్యం మీరు కూడా వేసుకోండి. ఎంత వేసుకుంటే అంత మంచిది. 1 ఇంజక్షనే, ఆదివారం పొడి ఎక్కిందా లేదా నాకు తెలియదు. ఇప్పుడు ఏం ఇంజక్షన్ వేసాడు దేవుడు మనకి? దేవుడు నాకు తోడై ఉన్నాడని మనం నమ్మాలి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుడు మనకు ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడని నమ్మాలి. అది క్రిస్మస్. అందుకు మనం పండుగ చేసుకుంటున్నాం. మన ప్రభు అయిన యేసయ్య మన కొరకు ఎన్నో మేలులు చేశాడు బిడ్డ. తోడై ఉండడమే కాదు, ఆయన తోడైన తర్వాత మనకి ఏం జరిగిందంటే, మన పాపాలన్నీ క్షమించబడిపోయిన యేసు ప్రభు రావడం ద్వారా, యేసు ప్రభు వారు రావడం ద్వారా మన పాపాలన్నీ క్షమించబడ్డాయి. ఆయన మన కొరకు ప్రాణం పెట్టడం ద్వారా మన జీవితం విమోచించబడ్డాయి. సిలువ త్యాగం ద్వారా, మన ప్రభు మన కోసం సిలువ త్యాగం ద్వారా బిడ్డరా, భూమి మీద ఉన్న పాపాత్ములందరూ నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఆ సిలువను చూసి, ఆ సిలువ యందు విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ నీతిమంతులు తీర్చబడుతున్నారు. సిలువ యందు విశ్వాసం ఉంచిన ఏ ఒక్కడు కూడా నశించిపోకుండా పరలోకానికి వెళ్ళిపోతారు రేపు. ఇన్ని గొప్ప మేలులు జరిగే యేసయ్య వల్ల మనకి. యేసయ్య లేకపోతే ప్రపంచానికి అందం లేదు, యేసయ్య లేకపోతే ప్రపంచానికి విమోచన లేదు, యేసయ్య లేకపోతే ప్రపంచ ప్రజలకి రక్షణ లేదు, నరకమే గతి. ఇన్ని గొప్ప మేలులతో పాటు ఆయన ఈరోజు మనకిచ్చిన భరోసా ఏంటంటే, నేను ఇమ్మానుయేల్, నేను మీకు తోడు. బిడ్డలారా, నేను మీకు తోడై ఉన్నాను అని మనకు ధైర్యపరుస్తున్నాడు. తీసుకోండి గుండెలో ఒక మాట. ఏదో 4 మాటలు వచ్చి నామకే వాస్తే వినేసి వెళ్ళిపోదాం అనుకోబాకండమ్మా. అయ్యా, దేవుడి మాట జీవాన్ని కలుగు చేస్తుందని బైబిల్ రాయబడింది. ఆమె చెప్పండి గట్టిగా. దేవుడి నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును అని చెప్పింది బైబిల్. వాక్యం నోట్లో, దైవశాఖ నోట్లోంచి బయటకు రాగానే అది ఎవరైతే తమ గుండెలో తీసుకుంటారో వాళ్ళ జీవితాల్లో వెలుగు కలుగుతుంది. ఏం కలుగుతుంది? ఏం కలుగుతుంది? చీకట వెలుగా? వెలుగు కలిగించే మాట రిలీజ్ అవుతున్నప్పుడు తీసుకోవాలా పడలేదా? ఈరోజు మీరు ఏం తీసుకోవాలి? నిజమే ప్రభువా, నువ్వు నాకు తోడై ఉన్నావని పదే పదే చెప్తున్నప్పుడు నేను ఎందుకు భయపడాలి? అయ్యా, నా మనసు నన్ను గద్దిస్తుంది, నాలో కొన్ని పొరపాట్లు ఉన్నాయని. అదిగో ఆ పొరపాట్లో నుంచి నన్ను బయటికి తీసుకురయ్యా. నాకు వద్దయ్యా ఈ చీకటి, ఈ పాపం, ఈ శాపం నాకు వద్దు తండ్రి. నన్ను విడిపించు, నా వల్ల కావట్లేదు, నాకు సహాయం చేయి. ప్లీజ్ హెల్ప్ మీ మై లార్డ్ టు ఓవర్కమ్ మై సిన్స్. నా పాపాలు జయించిన నాకు శక్తిని, బలాన్ని తండ్రి
నన్ను లేవనెత్తు, నాకు ఈ పాపం వద్దు, దౌర్భాగ్య జీవితం వద్దు, నువ్వు నాకు తోడై ఉన్నావని చెప్తున్నావు. నేను ఈ భూలోకంలో దీవించబడాలి, ఆస్వాదించబడాలి, ఒక మహిమకరమైన జీవితం జీవించాలి, నీకోసం సాక్షిగా బ్రతకాలి, నీ కొరకు అనేక మంది నేను తీసుకురావాలి, నన్ను నీ పేదరికంలో నుంచి దరిద్రం లేవనెత్తయ్యా అని ప్రార్థన చేసుకుని వెళ్ళాలి ఈ పండుగ రోజు మనం. అలా కాకుండా తొందరగా కానీ ఇంక ముగిచ్చేయి, ఇంక చాలే చెప్పిన చాలు కానీ తొందరగా కేక్ గోయి పోతాం మేమని అన్నట్టు కాకుండా బిడ్డలారా, పండగ రోజన్నా దేవుడితో గడపతాం. పండగ రోజన్నా కాస్త రోజంతా దైవ సంబంధమైన మార్గాలు గడపండి. ఇంటికి బాగానే లోక మార్గాలకు వెళ్ళబాకండి. ఎన్నిసార్లు గద్దించినా లోబడినవాడు హఠాత్తుగా నాశనం ఒకటాడని బైబిల్ రాయబడింది తెలుసా. ఇన్ని వాక్యాలతో దేవుడు మాట్లాడుతున్నా మనం ఇష్టానుసారంగా బ్రతుకుతుంటే ప్రమాదాలే, ఇబ్బందులే, ఏడుపులే, కన్నీళ్ళే, సంతోషం ఉన్నది బిడ్డ. యేసయ్య మనకు చెప్పినప్పుడు మనం చెవి ఇవ్వాలి, దేవుడికి చెవి ఇవ్వాలి, మనసులో తీసుకోవాలి. నాకు కావాలి ప్రభువా, నువ్వు నాతో ఉండాలి, నేను నీ కోసం బ్రతకాలి, నా ద్వారా నీకు మహిమ రావాలి, నా బంధువులందరూ నా అభివృద్ధిని చూసి నేను మహిమపరచాలి. పలానా అమ్మాయి ఒకప్పుడు ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది, ఆ అమ్మాయి ఆరాధించే దేవుడే ఆ అమ్మాయిని అలా దీవించాడు, నా ద్వారా నీకు మహిమ కలగాల. అది క్రిస్మస్ అంటే, అది నా జీవితం జరగాలి ప్రభువా. అందుకే నీకు పుట్టినరోజు పండుగ మేము చేసుకుంటున్నాం. లోకరక్షకుడా, పాపుల రక్షకుడా, దిగులు నుంచి భయాల నుంచి నాకు తోడై ఉండి నన్ను విడిపించి నాకు సహాయం చేసి నన్ను ఆదుకోవడానికి భూమి మీదకి వచ్చిన వాడా, నీకు కోట్లాది స్తోత్రాలని చెప్పి మనం వెళ్ళాలి. ప్రభువుకు మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పౌలు గారితో దేవుడు ఏం చెప్తానంటే, ఎఫెసు అనే ప్రాంతంలో వాక్యం చెప్తున్నాడు, కొరింతు అనే ప్రాంతంలో వాక్యం చెప్తున్నాడు. చెప్పండి ఆ ఊరి పేరు చెప్పండి, ఏ ఊరదే? కొరింతు. కొరింతు అనే ప్రాంతానికి బిడ్డలారా వచ్చి వాక్యం చెప్తున్నాడు. అక్కడ సువార్త చెప్తుంటే కొంతమంది క్రీస్తు వ్యతిరేకులు వచ్చి పౌలు గారి మీద దాడి చేశారు. వాక్యం చెప్పని ఇట్లా దాడులు చేస్తున్నారు. పౌలు గారు భయపడిపోయాడు. ఒరే ఇదేంద్రా, దేవుని వాక్యం చెప్తుంటే నన్ను వాక్యం చెప్పనిట్లేదు, కొట్టేటట్టున్నారు, పొళ్ళు కొరుగుతున్నారు, పెద్ద గలభ జరుగుతుంది, ఎక్కడ పోతే అక్కడ నా మీద వ్యతిరేకత వస్తుంది అని పౌలు గారు లోపల భయపడ్డాడంట. ఆయన భయపడితే మాకెందుకు అన్నాడు. చూస్తున్నారు మీరు, ఆయన భయపడితే మమ్మల్ని ఏం చేయమంటావు? అమ్మా ఆ భయాలే ఒకరోజు మనకు కూడా వస్తాయమ్మా. ఇప్పుడు ఆల్రెడీ భయాల్లో ఉన్నావు కదా, ఆయనకు ఆ భయం, నీకు నీ భయం. పౌలు గారు మొత్తం మీద ఒక భయం కలిగింది. ఎక్కడ కొడతారు, ఏం చేస్తారని కొంచెం భయం, మనిషి కదా, భయం కలిగింది. ఒకరోజు ప్రార్థన చేసుకుంటా ఉంటే, నిద్రపోతుంటే కాదు ప్రార్థన చేసుకుంటుంటే దర్శనం వచ్చిందంటే పౌలు గారికి. దేవుడి స్తోత్రం కలుగును గాక. దర్శనం అంటే మేలుకో ఉన్నప్పుడు వచ్చేది, కళ అంటే నిద్రపోయేటప్పుడు వచ్చేది. కళలు నమ్మబాకండి, అసలు కళలు నమ్మబాకండి, నాకు చెప్పబాకండి, రెండు అయిపోయింది. దర్శనాలు ఉంటే చెప్పడం, నాకు ప్రార్థన చేసుకుంటా ఉంటే వచ్చింది సార్ అంటే అవి నమ్మతా, ఇంట నమ్మనులే, ఎంట అవి కూడా నేనేమి నమ్మను, నమ్మదలుచుకోవాలా. కానీ ఆయనకి దర్శనం వచ్చింది. ఎవరికి? పౌలు గారికి దర్శనం వస్తే ఆ పౌలు గారి దర్శనంలో యేసు ప్రభువు వచ్చారంటే ఆమె చెప్పండి గట్టిగా. బా, పౌలు గారికి ఎవరు కనపడ్డారు దర్శనంలో? ఎవరు కనపడ్డారు? యేసయ్య. మనకి పిశాచి, జడల దెయ్యం మనకు కనపడేది, బర్రెలు, గేదెలు, కుక్కలు, నక్కలు, ఈ తప్ప ఇంకేం కనపడవు మనకి. ఈ క్రిస్మస్ రోజు నుంచి నీకు కూడా దేవదూతలు కనపడుదురు గాక. ఈ పండుగ నుంచి నువ్వు కూడా దేవదూతలను చూచుదువు గాక, దేవుని ముఖాన్ని చూచుదువు గాక, నీ రాత మారిపోవును గాక యేసునామములో. యేసు ప్రభు వారు వచ్చి పౌలు గారితో మాట్లాడుతున్నారు. పౌలా భయపడుతున్నావా? అవునయ్యా. పౌలా నీ దేవుడికి నేను చెప్తున్నాను, నేను నీకు తోడై ఉన్నాను. బా, ఏం చెప్తున్నాడు? నేను నీకు, చెప్పండి ఆ మాట చెప్పండి అమ్మా, నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడద్దు, భయపడద్దు, నీకు హాని చేయడానికి నీ మీదకి ఎవ్వడు రాడు. అబ్బబ్బబ్బా, నీకు హాని చేయడానికి నీ మీదకి ఎవ్వడు రాడు. మీకు విషయం తెలుసా? ఇక్కడ మన పక్షాన దేవుడు కనుక ఉండకపోతే ఇంతకాలం మనల్ని, మన సంఘాన్ని ఇక్కడ ఉంచకూడదని ఫిక్స్ అయిపోయారు. చాలా గందరగోళం చేయాలనుకున్నారులే. కానీ మనుషులు ఏం చేయగలుగుతారు? దేవుణ్ణి ఆయన నిలబడాలనుకున్నాడు కాబట్టి, ఆయన ఇక్కడ నిలబడ్డాడు కాబట్టి ఎవరు ఏం చేయలేక సైలెంట్ అయిపోయారు అనమాట. మనుషులు ఏం చేస్తారు? మనల్ని చేస్తే దేవుడు చేయాలి. పౌలు గారు పౌలుతో ప్రభు చెప్తున్నాడు, యేసయ్య చెప్తున్నాడు కళ్ళలో, దర్శనంలో, పౌలా భయపడద్దు, నీకు హాని చేయడానికి నీ మీదకి ఎవడు రాడు. నేను చెప్తున్నాను, నేను నీకు తోడుగా ఉన్నాను కాబట్టి భయపడకుండా ధైర్యంగా వాక్యం చెప్పు. ఆమె చెప్పండి గట్టిగా. ఎలా చెప్పాలి వాక్యమో? ధైర్యంగా చెప్పు. పౌలా, ఈ ఊరిలో నాకు గొప్ప
జనం ఉంది ఇక్కడ. నువ్వు మాట్లాడుతూ ఉంటే నేను మార్చుకుంటా ఉంటా, నువ్వు వాక్యం చెప్తా ఉంటే నేను మార్చుకుంటా ఉంటా, నువ్వు వాక్యం చెప్తా ఉంటే నేను మార్చుకుంటా ఉంటా. ఇక్కడ మారాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు జనాభా ఇక్కడ చాలా ఉంది. ఆమె చెప్పు గట్టిగా, చెప్పు గట్టిగా హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. చూసారా, ఒక ఊరిలో దేవుని జనాభా ఉంటే, ఒక ఊరిలో దేవుని జనాభా ఉంటే వాళ్ళు ఎట్టయినా మార్చుకుంటాడు దేవుడు. ఇక్కడ నాకు చాలామంది జనాభా ఉన్నారు, నేను కోరుకున్న ఎన్నుకున్న బిడ్డలు చాలామంది ఉన్నారు, వాళ్ళు విగ్రహారాధికులుగా మాంత్రికులుగా ఉన్నారు. నువ్వు మాట్లాడు పౌలా, నువ్వు వాక్యం చెప్పు పౌలా, నేను మార్చుకుంటాను. నీ మీదకి ఎవడు రాడు, ఎవడు నీకు హాని చేయడు, నేను నీకు తోడుగా ఉన్నా, భయపడద్దు, భయపడకుండా మాట్లాడు అని చెప్పాడు. ధైర్యపరిచాడు దేవుడు పౌలు గారిని. ఎప్పుడైతే ఆ దర్శనం వచ్చిందో పౌలు గారికి సంపూర్ణ ధైర్యం తెచ్చుకొని 1.5 సంవత్సరం అక్కడే ఉండి పరిచయం చేశాడంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. పౌలు గారికి తోడై ఉన్న దేవుడు ఈరోజు మనకు కూడా తోడుగా ఉన్నాడు. ఆయన పేరు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అన్నా, ఇన్ని కార్యాలు చేసినప్పుడు దేవుడు నా కార్యం కూడా చేస్తాడన్నా. ఏందయ్యా నీ కార్యము? నేను ప్రేమించిన అమ్మాయిని నాకు ఇస్తాడా? అది చెప్పు ముందు. అట్టాటి నన్ను అడగబాకండి నాయన, దండాలు పెడతా. అన్నా, నేను ప్రేమించిన వాళ్ళు నేను దక్కించుకుంటానా? లేకపోతే మా భార్య నాకు నచ్చట్లేదు, అల్లా నచ్చింది, ఆమెనేమన్నా నాకేమన్నా దేవుడు సెట్ చేస్తాడా? ఇట్లాంటి నన్ను అడగబాకండి, మీరు చూసుకోండి. ఎవరా మీరు? ఏసై చూసుకోండి, నా కాపాకండి. కొంతమంది అట్లా ఉంటారులే మైండ్లో, ఏవి అడగాలో ఏవి అడగకూడదో, ఏవి దేవుడి చిత్తమో ఏవి దేవుడి చిత్తం మైండ్ ఉండదు కొంతమందికి. అవి కాదు ప్రభు కోరుకునేది, అవి కాదు దేవుడు చేసేది. పౌలా, నా గురించి నువ్వు వాక్యం చెప్పు, ధైర్యంగా చెప్పు, బోధించు, అనేక మంది నేను మార్చుకుంటాను. నాకు చాలా జనాభా ఉంది ఈ ఊరిలో, నువ్వు భయపడద్దు. ఎవడు కూడా నీకు హాని చేయడానికి నీ మీదకి రాడు, ఎవడు కూడా నీకు హాని చేయడానికి నీ మీదకి రాడు, నేను నీకు తోడుగా ఉన్నాను అని దేవుడు పౌలు గారికి తోడుగా ఉన్నానని చెప్పాడు. ఇర్మియాతో తోడుగా ఉన్నానని చెప్పాడు. యెషయా గ్రంథంలో తోడుగా ఉన్నానని చెప్పాడు. ఇదిగో అక్కడ మూలవాక్యంలో మన కొరకు పుట్టిన శిశువు, మన కొరకు పుట్టిన యేసయ్య మనకు తోడని చెప్పాడు. ఇన్నిసార్లు దేవుడిని ధైర్యపరిచినప్పుడు ఇక భయంతో నువ్వు వెళ్ళకూడదు. పండుగ ఆనందంతో, పండుగ సంతోషంతో, పండుగ ఉజ్జీవంతో నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని నాకు మాటిచ్చాడని ధైర్యముతో సాగిపోవుదుము గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి? దేవుడు మనకు తోడు, దేవుడు నాకు తోడై ఉన్నాడు. బిడ్డ, గుండెల మీద చేసి నిజంగా చెప్పుకో. ప్రతి ఉదయాన నువ్వు లేగానే ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మరి గుండె మీద చేసుకొని, దేవా నువ్వు నాకు తోడై ఉన్నావని నేను నమ్ముతున్నాను. నువ్వు నాకు తోడు లేకపోతే నేను ఒక్కళ్ళు బ్రతికేదాన్ని కాదు, బ్రతికేవాడిని కాదు. నన్ను ఈ స్థితి తీసుకొని వచ్చింది నువ్వే ప్రభువా, నేను నీ కొరకు నమ్మకంగా బ్రతకాలి, నాకు సహాయం చేయని. ఆయన నీకు తోడై ఉన్నాడని నమ్మి వెళ్ళండి. తోడై ఉన్న దేవుడు గొప్ప గొప్ప అద్భుత కార్యాలు నీకు చేసి లేవనెత్తుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక ఏ దేశములో బానిసగా ఉన్నాడో అదే దేశంలో ప్రధానమంత్రి అయ్యాడు యేసునామంలో. యోసేపుకు దేవుడు ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. యోసేపునకు దేవుడు తోడై ఉండెను గనుక ఏ దేశంలో బానిసో ఆ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. దావీదునకు దేవుడు తోడై ఉండెను అని రాయబడింది. దావీదుకు దేవుడు తోడైనాడు కాబట్టి ఏ దేశంలో చెట్లు పొట్లలో తిరిగాడో, పారిపోయాడు సౌలు ముందు నిలబడలేక, అదే దేశానికి రాజు అయ్యాడు యేసునామములో. ఆమేన్ చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. యెహోవా యాకోబునకు తోడై ఉండెను కనుక మేనమామ మన దగ్గర జీతగాడుగా పనిచేసిన యాకోబుని మామ కంటే గొప్పవాడిగా దేవుడు ఆశీర్వదించే. చప్పలు కొట్టండి గట్టిగా, కొట్ట యేసునామములో హల్లెలూయా. దేవుడు ఏందా ఆపండి, ఏమన్నారా? అల్లు ఏమన్నారయ్యా? సాల్లేవన్నారా? చాలేవయ్యా, అయిపోయింది, ఇక నేను చెప్పను, ఇదిగో మూసేసాను, అయిపోయింది, పంపించేస్తాను మిమ్మల్ని, హ్యాపీగా పండగ చేసుకుని ఇంటికి పోయి తినటమే కదా, తినండి చేస్తున్నాములో, ఏ చేయలేదు ఏం లేదు, ఇంక ఇదే లోకస్తులు చేసినట్టుగా. ఒక్క మాట తీసుకో గుండెల్లోకి బిడ్డ. యెహోవా యోసేపుకు తోడై ఉంటే యోసేపు ప్రధానమంత్రి అయ్యాడు. ఎక్కడ? బానిసగా ఉన్న దగ్గర. దావీదుకు దేవుడు తోడుగా ఉంటే ఏ ఊర్లో, ఏ ప్రాంతాలు, ఏ అడవులో పరిగెత్తాడో ఆ దేశానికి రాజు అయ్యాడు. యెహోవా యాకోబు తోడుగా ఉన్నాడు. ఏ యాకోబు లాబాను ఇంట్లో పనివాడుగా జీతగాడుగా ఉన్నాడో ఆ మేనమాం కంటే గొప్ప ఆస్తిపరుడయ్యాడు. ఇలా దేవుడు ఎవరికి తోడుగా ఉన్నా వారు గొప్ప గొప్ప కార్యాలు చేశారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యెహోవా పౌలుకు తోడై ఉన్నాడు గనుక పౌలు గారు వేల ఆత్మలు ప్రభు కోసం సంపాదించగలిగాడు. గొప్ప సేవ చేశాడు బిడ్డ. ఇంకేం చెప్పాలి మీకు? ఈరోజు దేవుని మందిలో మీరు ప్రార్థన చేసుకుందాం. ఇంకా బిడ్డలారా, ఈరోజు మందిరికి వచ్చిన బిడ్డ, చెల్లిలా, అమ్మ నువ్వు ఏ బాధలో వచ్చావో,
ఆర్థికంగా ఇబ్బంది పడి వచ్చావా? ఇంతే, ఇంకా అన్న చెప్పుకోలేని పరిస్థితులు, అప్పులు ఎక్కువైపోయినాయి, కుటుంబాలు బాగలేవు, పరిస్థితులు బాగలేవు అని కృంగుదలతో వచ్చి ఉంటే దేవుడు నీకు చెప్తున్నాడమ్మా, ఆయన నీకు దేవుడు తోడుగా, నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నిన్ను నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు. ఏ బిడ్డల గురించి నువ్వు బాధపడుతున్నావో ఆ బిడ్డలను ప్రభు బాగు చేస్తాడు. ఒకవేళ మా అల్లుడి గురించి బాధపడుతున్నావా, కూతురుని బాగా చూసుకోవట్లేదని, ఇమ్మానుయేలు దేవుడు నీ అల్లుడిని మార్చి నీ కూతురు కుటుంబాన్ని కడతాడు. యేసునామములో ఆమేన్ అని చెప్పండి గట్టిగా. ఉద్యోగం గురించి బాధపడుతున్నావా, నీ పిల్లల గురించి ఇమ్మానుయేలు దేవుడు నీ పిల్లల భవిష్యత్తును ఆశీర్వాదకరంగా మారుస్తాడు యేసునామములో. ఏ విషయంలో నువ్వు ఆడుస్తున్నావో, ఏ విషయంలో దిగులు పడుతున్నావో, చదువు విషయం దిగులు పడుతున్నావా, మార్కులు అన్నీ 0 గుండు 0 వస్తున్నాయన్నా, అయిపోయింది నా జీవితం అంటున్నావా, ఇమ్మానుయేలు దేవుడు నీ జీవితం అప్పగించుకో. ఆయన నీ జీవితాన్ని టిక్కులు కొడతా పోతాడు. చేస్తున్నాం అన్ని మైనస్ కదా నీక, అన్ని రైట్లు కొడతా ప్లస్లు చేస్తా పోతాడు. ఎక్కడెక్కడ ఓడిపోయావో అక్కడక్కడే గెలుస్తావు. యేసునామములో ఆమేన్ చెప్పండి గట్టిగా. యేసును కలిగి ఉన్నవాళ్ళు భయపడాల్సిన అవసరమే, గట్టిగా చెప్పు, యేసును కలిగి ఉన్నవాళ్ళు భయపడవలసిన అవసరం లేనే లేదు. నేనైతే భయపడదలుచుకోవట్లా, మీరు భయపడతాను అనుకుంటే ఇక నేనేం చేయలేను. వద్దు, భయాల్లో నుంచి, దిగుల్లో నుంచి, చింతల్లో నుంచి సమస్తాన్ని తొలగించే దేవుడు పుట్టినరోజు మనకిది. మన దేవుడు పుట్టినరోజు, మన దేవుడు భూమి మీద అడుగుపెట్టిన రోజు. పండగ చేసుకుందాం, సంతోషంగా ఆయన ఆరాధిద్దాం, గణపరద్దాం. ఈ 2026 ముందుండే 2026లో ఆశీర్వాదకరంగా సాగిపోదాం. శాపము, దరిద్రత యేసునామములో మీ కుటుంబాల్లో కొట్టివేయబడును గాక. ఆమేన్ చెప్పండి. శాపాలు తెంచబడును గాక, శాపములు విరిగిపోవును గాక, శాపములు కొట్టివేయబడును గాక, ప్రతి దోషములు తొలగిపోవును గాక, చీకటి శక్తుల కట్లు మీ కుటుంబాల మీద కూలిపోవును గాక, సాతాను సంబంధమైన బానిసత్వం తొలగిపోవును గాక, యేసునామములో తొలగిపోవును గాక, యేసునామములో తొలగిపోవును గాక. విడిచిపో, పోనండి అందరూ, పోనండి, విడిచిపో, విడిచిపో. శాపమా విడిచిపో, పోను, ఓ కాదు, పోను. శాపమా విడిచిపో, రోగమా విడిచిపో. యేసు నామములో ప్రతి కట్లు తెగిపోవును గాక, ప్రతి అపజయము తెగిపోవును గాక, మీ జీవితం జయముతో సాగిపోవును గాక. చీకటి సంబంధమైన దురాత్మ కట్లు యేసు నామములో కూలిపోవును గాక. మీ వ్యాపారాలు దీవించబడును గాక, ఉద్యోగాలు దీవించబడును గాక. ఆమేన్ అన్నా అనండి, మా దండాలు పెడతాను. ఆమేన్ అన్నా అనండి. అయిపోయింది, ఎత్తేసాను కదా, పైకి కూడా లేసేసా. మీ వ్యాపారాలు ఆశీర్వదించబడును గాక, మీ ఉద్యోగాలు దీవించబడును గాక, మీ పిల్లల భవిష్యత్తు ఆశీర్వదించబడును గాక, మీ రోగములు ఇప్పుడే స్వస్థపరచబడును గాక, ప్రతి శాపపు కాడి విరిగిపోవును గాక, యేసు రక్తములో మీ బ్రతుకులు కడగబడును గాక, తెల్లని జీవితాలుగా మారును గాక, సాతాను కుట్ర కుయుక్తులు యేసు నామములో కూలిపోవును గాక. మీరు ఆర్థికంగా దీవించబడుదురు గాక, ఆత్మీయంగా దీవించబడుదురు గాక, ఆత్మలో వర్ధిల్లుదురు గాక, భక్తిలో వర్ధిల్లుదురు గాక, అనేక రంగాలలో ఆశీర్వదించబడుదురు గాక. మీరు అడుగుపెట్టే ప్రతి స్థలం మీ సొంతమైపోవును గాక. మీరు పనిచేసే చోట్ల మీకు శత్రులుగా ఉన్నవాళ్ళు యేసు నామములో అణచబడుదురు గాక. వారి మీద మీకు జయము కలుగును గాక. మీ శత్రువుల ఎదుట మీ గిన్నె నిండి పొంగి పొర్లును గాక. శత్రువుల ఎదుట భోజనపు బల్ల సిద్ధపరచబడును గాక. అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడుదురు గాక. మీ తల పైకెత్తబడును గాక. ఆమెను ఆపకూడదు, మీరు ఆమెను ఆపకూడదు, మీరు ప్రార్థన చేస్తారు లాస్ట్లో. మీ తల పైకెత్తబడును గాక. ఓడిపోయిన చోటే మీరు గెలుచుదురు గాక. పడిపోయిన చోటే మీరు లేవనెత్తబడుదురు గాక. కృంగిపోయిన చోట మీరు లేవనెత్తబడుదురు గాక. ఎక్కడ అవమానించబడ్డారో అక్కడే మీ తల పైకి లేవనెత్తబడును గాక. మీ ద్వారా దేవునికి మహిమ కలుగును గాక. దేవుని తోడుతో మనం జయించుదుము గాక. మీకు విరోధంగా లేచే ప్రతిదీ యేసు నామములో అణగదొక్కబడును గాక. సాతాను మీ కాళ్ళ కింద తొక్కబడును గాక. సాతాను క్రియలు యేసు నామములో చిరదొక్కబడును గాక. ప్రతి రోగము స్వస్థపరచబడును గాక. ప్రతి అనారోగ్యము స్వస్థపరచబడును గాక. నీ శరీరము నిలువెల్ల బాగైపోవును గాక. ప్రతి అవయవం స్వస్థపరచబడును గాక. చిన్న పిల్లల భవిష్యత్తు దీవించబడును గాక. నీ పంట పొలములు దీవించబడును గాక. నీ వ్యాపారములు దీవించబడును గాక. అడుగుపెట్టే ప్రతి చోటు ఆశీర్వదించబడును గాక. భార్యాభర్తల మధ్య అనుమానములు యేసు నామములో తొలగిపోవును గాక. అనుమానపు దయ్యాలు బంధించబడును గాక. భార్యాభర్తల మధ్య సఖ్యత సమాధానం కలుగును గాక. భార్యాభర్తలు ఏకము చేయబడుదురు గాక. కుటుంబాల్లో సమాధానం స్థాపించబడును గాక. వ్యాపారాల్లో మీరు జయాన్ని చూచుదురు గాక. మీ ఉద్యోగాల్లో జయాన్ని చూచుదురు గాక. ఆర్థికంగా మీరు సమృద్ధి కలిగి ఉందురు గాక. యేసు నామములో మీరు లక్షాధికారులగుదురు గాక.
యేసు నామములో మీరు నేను కోటీశ్వరులు మగుదము గాక. హల్లెలూయా. వెళ్ళిపోయిన దయ్యాలు ఈ క్రిస్మస్లో చేసిన నామములో సంతోషంగా ఉండండి, హ్యాపీగా వెళ్ళండి, ఆనందంగా వెళ్ళండి బిడ్డ. దేవుడు మీకు తోడుగా ఉండి మర్చిపోవద్దు. తోడై ఉన్న ఇమ్మానుయేలు దేవుడు మీరు దీవించబడాలని కోరుకున్నాడు. కృతజ్ఞతగా బ్రతకండి, కృతజ్ఞులై బ్రతకండి, నమ్మకంగా బ్రతకండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.